ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రజలందరూ ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారములు కూలిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మాట చొప్పున వాళ్ళు కానా దేశంలోకి వెళ్తూ ఉండగా, మరి మధ్యలో ఎరికో గోడలు వారికి అడ్డొచ్చాయన్నమాట. ఎరికో పట్టణపు ప్రాకారములు వారికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు దాని చుట్టూ 7 దినములు మరి ప్రతిరోజు దాని చుట్టూ తిరిగినప్పుడు, కేకలు వేస్తూ స్తుతిస్తూ తిరిగినప్పుడు 7వ రోజు దానిని నేను కూల్చివేసే దేవుడను అని చెప్పాడు. మరి ఆ రీతిగా వారి 7 రోజులు మరి అదే రీతిగా జరుగుతుండగా 7వ రోజు 7 మార్లు తిరిగి ఆర్భాటముతో కేకలు వేశారంట. కేకలు వేసినప్పుడు ఆ పట్టణపు ప్రాకారములన్నీ కూలిపోయినంట. కేవలము స్తుతించి కేకలు వేసి ఆర్భాటము చేసినందువలన మాత్రమే మరి ఏది ఇంకా ఆయుధాలు వాడలేదు, కానీ కేవలము ఆయనను స్తుతించుచూ ఉండగానే అవి కూల్చబడ్డాయంట. ఈరోజు నువ్వు కూడా స్తుతిస్తూ ఉండగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న అడ్డుగోడలు నీ జీవితంలో, పాపపు అడ్డుగోడలా, లేకపోతే శ్రమలనే అడ్డుగోడలా, అనారోగ్యపు అడ్డుగోడలు ఏవి నీ జీవితంలో ఉన్నాయో వాటిని నువ్వు కూల్చడానికి నీ స్తుతిని, నీ నోటిని తెరువు అంటున్నాడు దేవుడు. నువ్వు స్తుతిస్తుండగా ఆ అడ్డుగోడలు కూల్చబడతాయి. నువ్వు కేవలం కూర్చుని దేవునికి ఆర్భాటంతో స్తుతించు, ఆయనను మహిమపరచు, ఆయనను వేడుకుంటూ ఉండగా దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో, నా జీవితంలో చేస్తాడట. ఆయన చెప్తుండగా నిజంగా ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించిన దేవుడే ఈరోజు నీతో నాతో అని అంటున్నాడు, నీ ప్రాకారములు నేను కూల్చివేస్తాను. నీ ప్రాకారములు నేను అడ్డుగా ఉన్న ప్రతి గోడని కూల్చి నేను మహానందముతో స్వేచ్ఛ జీవితంలో సమాధానకరంగా బయటికి తీసుకొస్తాను. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా మహానందంతో కేకలు వేస్తూ వారు బయటకు వచ్చేసారట. ఈరోజు నిన్ను కూడా ఆ రీతిగానే బయటికి తీసుకొస్తాను అంటున్నాడు దేవుడు కదా. ఈరోజు మనం ఆయన మాటను పట్టుకొని ముందుకు వెళ్దాం. దేవుడు అటు కృప మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ మంచి దినాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. నువ్వు చెప్పావు, నీ ప్రాకార పడ్డు కూడా నేను కూల్చివేస్తాను తండ్రి, నీ నోటిని వాడు అంటున్నావు తండ్రి. ఆ రీతిగా మేము స్తుతిస్తుండగా ఈరోజు మాకు గొప్ప కార్యం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. రోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా వారి అడ్డుగోడల్ని ముందు పెడుతున్నారు, అన్ని కూల్చబడిన గాక. దీర్ఘాయుష్ కృపా కాపుదల క్షేమాలు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆరోగ్యంతో నింపుకోండి తండ్రి. ఐశ్వర్యంను, ఘనతను, ఖ్యాతిని దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి. రెండంతల ఆత్మతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.